మామూలుగా పడవల్లో కూడా పెద్ద పెద్ద నౌకల్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కొన్ని వాటర్ క్యారీ చేస్తారనమాట. ఆ వాటర్ ని బలాస్ట్ వాటర్ అంటాం. అయితే ఈ వాటర్ లో కూడా కొన్ని సీ క్రియేచర్స్ ఉంటాయి. కొన్ని ఆ దేశాలకు సంబంధించిన ఫిషెస్ కానీ చిన్న చిన్న స్నేల్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. అయితే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ పెద్ద పెద్ద పడవల ద్వారా కూడా ఒక్కొక్కసారి క్రియేచర్స్ వస్తూ ఉంటాయి అనమాట. వీటికి సంబంధించి బెలాస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కన్వెన్షన్ అని చెప్పి ఒక కన్వెన్షన్ కూడా ఉంది. ఏదైతే ఇలా ఒక్క దేశం నుంచి ఇంకో దేశానికి నౌకల ద్వారా అనుకోకుండా ఫిషెస్ గురించి కానీ ఏదైనా ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి కానీ ఒక కన్వెన్షన్ కూడా ఉందన్నమాట. దాంతో పాటు ఏదైతే ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయో ఇలా మన ఇండియాలో CCMB మనకు తెలిసి హైదరాబాద్ లో ఉంది, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, వీళ్ళ ఆధ్వర్యంలో లేబొరేటరీ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ అని చెప్పి ఒక లేబొరేటరీ కూడా ఉంది. ఇలాంటి స్పీషీస్ వీటిని ఎలా డీల్ చేయాలి, ఎలా కన్జర్వ్ చేయాలి, వీటిని ఇంకో స్పీషీస్ ని అటాక్ చేయకుండా ఏ విధంగా మనం చూసుకోవాలని చెప్పి. అయితే ఇప్పుడు మాత్రం 65% వాటర్ బాడీస్ లో ఆంధ్ర తెలంగాణలో ఈవెన్ చాలా వాటిలో ఈస్టర్న్ ఘాట్స్ లో కూడా డెవిల్ ఫిషెస్ ఎంటర్ అయిపోయాయంట. సో ఈ ఫిషెస్ ఏం చేస్తాయి, చిన్న చిన్న ఫిషెస్ ని తినేయటం, వేరే ఫిషెస్ ని అటాక్ చేయటం, ఫిషెస్ ఫుడ్ లేకుండా చేయటం, అక్కడ ఆహారం మొత్తం ఇవే తీసుకోవటం, అక్కడ నెట్స్ ని కొరికేయటం, తీసుకొచ్చి భూమి మీద వదిలిపెడితే భూమి మీద నడుచుకుంటూ వెళ్ళి మళ్ళా నీళ్ళలో వెళ్తాం, మళ్ళా థ్రెట్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాయంట. దాంతో చాలా మంది మత్స్యకారులు ఎవరైతే వీటిని బారిన పడ్డారో, అంటే వీళ్ళు వలలు వేసి పట్టుకున్నారో వాటిని ఏమీ చేయలేక చివరికి వాటిని కాల్ చేసేస్తున్నారు అనమాట. కాల్ చేసి వాళ్ళ ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోయింది అండ్ అక్కడ ఆ వాటర్ బాడీస్ లో ఫిష్ దొరకకుండా అయిపోతుందని కూడా వాళ్ళు వాపోతున్నారు.